హలో ధర్మ, నమస్తే. ఎలాగున్నావు? నేను బాగానే మాసా. ఇందుకే నువ్వేలా ఉన్నావు? మన వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? మన వ్యాపారాలకే అన్నా. అశోక్ చనిపోయిన కంచి మనల్ని ఎదిరించే మనగాడే లేడు. ఏంటి, అశోక్ గారు తెచ్చాడా? అవును ధర్మ, మన భైరవ్ సింగ్ చంపేశాడు. సబాస్ మాసా, సబాస్. మన జోలికొచ్చినా మన వ్యాపారాలు జోలికొచ్చినా ఎవరికైనా ఇదే గట్టిపడుతుంది. ఆ దయ కూడా మన గెస్ట్ హౌస్ లో బంధించి ఉన్నాడు. అదే సరే, మన స్వాతి ఏం చేస్తుందిరా? ఏ స్వాతి బాస్? అదేరా, రాజేంద్ర కూతురు స్వాతి. ఆ అమ్మాయితో నీకేం పని? మన దాన్ని చూశాను రా, పెళ్లి చేసుకుంటానంటే మారం చేస్తుంది. మా రాజేంద్ర తెలిసి చాలా ఇబ్బంది అవుతుందేమో. చేశాడు, మా అన్న కింద కుక్కలా పని చేసేవాడు, మేము తిని పారేసిన ఎంగిలి మధ్యలు తిని పైకి వచ్చిన వాడు. ఇక వాడు మళ్ళీ ఏం చేస్తాడు రా? నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది బాస్. బాసా, మళ్ళీ రౌడీలు భయపడాలి తప్ప భయపడకూడదురా. నువ్వు వెళ్ళా పని మాదండు, నేను వెళ్ళి అన్నను కలిసి వస్తా.